వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు ఎటువంటి పూజ చేస్తే ఫలితం ఉంటుంది? సహజసిద్ధంగా వివాహం కావలసినటువంటి అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చూస్తున్నప్పటికీ కూడా కుదరకపోవటం మానసికమైనటువంటి ఆవేదనకు గురి చేస్తాయి. వివాహం త్వరగా కావాలి అనుకున్నప్పుడు అద్వితీయంగా పనిచేసేటువంటి విధి విధానాల్లో మనకు శాస్త్రం చెప్పేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఒకటి, రుక్మిణీ కళ్యాణం పఠనం చేయటం. నిన్ను నమ్మిన వారికెన్నడూ నాశము లేదు కదమ్మ ఈశ్వరి. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన రుక్మిణీదేవి అమ్మల కన్నా అమ్మ అయినటువంటి ఆ జగన్మాతను వేడుకున్నప్పుడు కృష్ణ భగవానుడు వెంటనే రుక్మిణీదేవి యొక్క దివ్యవంతమైనటువంటి కోరికను నెరవేర్చాడు. వివాహం చేసుకున్నాడు ఆయన. అలాగే గౌరీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఉన్నప్పుడు తప్పనిసరిగా వివాహం త్వరగా అవుతుంది. ఇలా త్వరగా వివాహం కానటువంటి వాళ్ళు కళ్యాణి తైలం అని చెప్పేసి ఉంది. అది చాలా గొప్పగా తపస్సు చేసిన తైలం. 1,50,000 సార్లు తపస్సు చేసిన తైలం. ఆ తైలంతో ఇంట్లోనే శివపార్వతుల చిత్రపటం ముందు 5 ఒత్తులు వెలిగించి ఎత్తైన కుందిలో దీపారాధన ప్రతి శుక్రవారం కూడాను ఆచరించాలి. పెండ్లి కావలసినటువంటి యువతి లేక పురుషుడు లేక తల్లి కూడా చేయొచ్చు. పురుషుని యొక్క తల్లి లేక ఆ పెండ్లి కుమార్తె పెళ్లి కావలసిన అమ్మాయి యొక్క తల్లి కూడా చేయవచ్చు. అయితే వీళ్ళు కనుక చేసేటప్పుడు మాత్రం పిల్లవాడి వివాహం కావాల్సినప్పుడు పుత్ర వివాహ ప్రాప్తి ప్రీత్యర్థం అనుకోవాలి. అమ్మాయి అయితే పుత్రికా వివాహ ప్రాప్తి ప్రీత్యర్థం అని చెప్పేసి 5 ఒత్తులు కళ్యాణి తైలంతో ప్రతి శుక్రవారం 5 శుక్రవారాల పాటు ఆచరించి కాచిన పాలలో పంచదార కొద్దిగా ఏలకుల పొడి వేసి నైవేద్యంగా సమర్పించి దాన్ని స్వీకరించాలి ఈ పూజ చేసినటువంటి వాళ్ళు. ఇలా కనుక 5 వారాల పాటు చేస్తే గౌరీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వలన మీకు ఎవరైతే రాసిపెట్టి ఉన్నారో వాళ్ళు వివాహం చేసుకోవడానికి త్వరగా వస్తారు అని చెప్పేసి శాస్త్రం. అలాగే గోరింటాకు రుబ్బిచ్చి ప్రతి శుక్రవారం కూడాను రజస్వల కాని 8 సంవత్సరాల బాలికను పిలిచి వివాహం కావలసినటువంటి వారు ఆ బాలిక చేతికి గోరింటాకు పెట్టి బాలాంబికగా భావిస్తూ నమస్కారం చేసి ఒక అరటిపండు చేతిలో పెట్టాలి. ఒక అరటిపండు ఇచ్చి తినమనాలి. ఇలా 5 వారాలు చేయాలి. ఒక్కొక్కళ్ళకి చొప్పున వేరువేరుగా చేయాలి 5 బాలికలకి. ఇలా కనుక చేసినట్లయితే తప్పనిసరిగా గోరింటాకులో కుజస్తంభ దోషం నుంచి బయటపడేసేటువంటి శక్తి ఉంది. కుజదోషం ఉన్న వాళ్ళకి ఆలస్యంగా అవుతాయి వివాహాలు. ఆ దోషం అంతా పోయి త్వరగా వివాహం కావడానికి వలసినటువంటి కార్యాచరణ జరుగుతుంది. ఇవి వివాహం కావలసినటువంటి వారు ఆచరించవలసినటువంటి విధి విధానాలు అన్నమాట. ఈ కళ్యాణి తైలంతో దీపారాధన చేసేటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా హే గౌరీ శంకరార్ధాంగి యథాత్మం శంకరప్రియ తథా మాం కురు కళ్యాణ కాంతాం సుదుర్లభాం అనే మంత్రాన్ని చదవాలి 11 సార్లు. ఆ మంత్రం చదివిన తరువాతనే కాచిన పాలు, దానిలో పంచదార, కొద్దిగా
యాలకల పొడి వేసి నైవేద్యం పెట్టినట్లయితే అదృష్ట కల్పవల్లి అయినటువంటి ఆ జగన్మాత మీ కోరికను వెనువెంటనే నెరవేరుస్తుంది అని. ఇన్ని చేసినా కూడా కళ్యాణం కాలేదండి అన్నప్పుడు ఇక ఆపరేషన్ కేసే, అంటే హోమం చేయాలి. ఎటువంటి హోమం? గౌరీ పాశుపత హోమం అని చెప్పేసి ఉంటుంది. అఘోర గౌరీ పాశుపత హోమం అనేటువంటిది నిర్వహిస్తే తప్పనిసరిగా పెండ్లి కావలసిన వారికి ఉన్నటువంటి కర్మ విమోచనం, అంటే వివాహరీత్యా పట్టి పీడిస్తున్నటువంటి దుష్కర్మలన్నీ కూడా తొలగిపోయి చక్కటి వివాహం, చక్కటి భర్తతోటి ఆ యొక్క వివాహం కావలసిన పెండ్లి కుమార్తెకు అందాల భరిణ సంస్కారవంతమైన ఇల్లాలు ఆ పురుషునికి లభ్యపడుతుంది. పురుషులు అలాగే ఇక్కడ పెండ్లి కావలసినటువంటి వారు గౌరీ పాశుపత హోమం నిర్వహించుకోవచ్చు. చక్కగా మంత్రాలు అధ్యయనం చేసేటువంటి బ్రాహ్మణోత్తముని పెట్టుకొని సత్ఫలితాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.